విజయవాడ వరద బాధితుల కోసం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి భిక్షాటన చేశారు. అందులో భాగంగా పార్థసారథి 1 నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. అలాగే విట్టా రమేష్ ₹1,00,000, మల్లికవ్వ ₹50,000 పలువురు తమకు తోచిన సాయం అందిస్తూ వరద బాధితులకు అండగా ఉంటామని వారు తెలిపారు. బాధితుల భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులను సాయనిధికి ఇస్తామని ఎమ్మెల్యే పార్థసారథి వివరించారు. అందించాలని కోరుతున్నాం. విజయవాడలో వరద బీభత్సం సృష్టించినటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. సుమారుగా 5 లక్షల మంది తెలుగు వాళ్లు నిరాశ్రయులై ఇళ్లు వదిలిపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నివాసాల్లో ఈరోజు శిబిరాల్లో ఉంటా ఉన్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేసుకోవడానికి పని లేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ తెలుగు వాళ్ళది, పైగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉంది. ఇది విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజల వైపు నుంచి, ప్రజల దగ్గర నుంచి ఆర్థిక సాయం కానీ, వస్తు రూపేణ సాయం కానీ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం అన్నది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగా సహృదయులైనటువంటి ఆదోని ప్రజల దగ్గరికి నేను జోడబెట్టుకొని వచ్చాను. ఈరోజు తమకు తోచిన సాయాన్ని అందించి సాటి తెలుగు వాళ్ళను ఆదుకోమంటేనే నేను విన్నవించుకుంటూ షాపుకు ఇల్లు కోరుతున్నాం. నెల జీతాన్ని వరద బాధితులకు కేటాయించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ సాయం నా వంతుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.